మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని, ఆయుధాలు వదిలి లొంగిపోవాల్సిందేనని అన్నారు. బస్తర్లో జరిగిన బహిరంగ సభలో మావోయిస్టులకు వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా 2026 మార్చి 31 నాటికి నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. सरेंडर पॉलिसी हमने बनाई है, आइए हथियार डाल दीजिए, हथियार लेकर बस्तर की शांति को अगर आपने छिन्न विछिन्न करने का काम किया तो हमारी सशस्त्र फौजें, हमारे सशस्त्र सीआरपीएफ, छत्तीसगढ़ पुलिस मिलकर इसका जवाब देंगे। 31/3/2026 ये तिथि तय है नक्सलवाद को इस देश की भूमि पर से विदाई देने के लिए। तो अंत में फिर से एक सरेंडर पॉलिसी हमने बनाई है, आइए हथियार डाल दीजिए, हथियार लेकर बस्तर की शांति को अगर आपने छिन्न विछिन्न करने का काम किया तो हमारी सशस्त्र फौजें, हमारे सशस्त्र सीआरपीएफ, छत्तीसगढ़ पुलिस मिलकर इसका जवाब देंगे। 31/3/2026 ये तिथि तय है नक्सलवाद को इस देश की भूमि पर से विदाई देने के लिए। तो अंत में మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని, ఆయుధాలు వదిలి లొంగిపోవాల్సిందేనని అన్నారు. బస్తర్లో జరిగిన బహిరంగ సభలో మావోయిస్టులకు వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా 2026 మార్చి 31 నాటికి నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు ఢిల్లీ నుంచి. సతీష్, శ్రీనివాస్, మావోయిస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదంటూ కూడా కేంద్ర హోంమంత్రి తేల్చేపడం జరిగింది. ఇక మావోయిస్టులు ఆయుధాలు వదిలి పూర్తిగా లొంగిపోవాల్సిందిగా కూడా హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక 2026 మార్చి 31 నాటికి కూడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఎక్కడైతే మావోయిస్టుల సంఖ్య అధికంగా ఉందో వారికి సంబంధించి వారిని పూర్తిగా కూడా నిర్మూలిస్తామనే అంశాన్ని కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక వేదికల ద్వారా కూడా కేంద్ర హోంమంత్రి చెప్తూ వచ్చారు. తాజాగా ఇదే అంశాన్ని మరోసారి స్పష్టం చేయడం జరిగింది. ఇటీవల ఆపరేషన్ కగారుపేట దాదాపు ఛత్తీస్గఢ్ కావచ్చు, తెలంగాణ సరిహద్దులు కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా మావోయిస్టుల యొక్క మట్టుబట్టే కార్యక్రమం పెద్ద ఎత్తున కూడా స్థాయిలో బలగాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఇటీవల జరిపిన ఎన్నో ఎన్కౌంటర్లో అనేక మంది మావోయిస్టుల సంఘాలకు సంబంధించిన అతిపెద్ద టాప్ లీడర్లు సైతం కూడా మృత్యుమైన సంఘటనలు చేశాం. ఆపరేషన్ కగార్ యొక్క తీరు చూసాం. ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్ కంటిన్యూగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కూడా అనేక ఏరియాలు ఇప్పటికే పూర్తిగా కూడా మావోయిస్టులను తూర్చిపెట్టే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో దాదాపు ఇటీవల మావోయిస్టుల పేరిట తాము సిద్ధంగా ఉన్నాం చర్చలు అనే అంశాన్ని కూడా స్పష్టం చేసినట్టు కూడా ఒక లేఖ విడుదలైంది. కానీ ఆ లేఖను మాత్రం కొట్టిపారేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో కొంత దీనిపైన కొంత సీరియస్ గా తీసుకుందని చెప్పాల్సి ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి ఒక టార్గెట్ పెట్టుకుంది. 2026 నాటికి పూర్తిగా కూడా మావోయిస్టులు అనే అంశమే లేకుండా కూడా తూర్చిపారేసామని అంతా కూడా అటు కేంద్రం స్పష్టం చేస్తున్న నేపథ్యంలో తాజాగా కేంద్ర హోంమంత్రి సైతం కూడా మరోసారి ఈ అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. శ్రీనివాస్, రైట్ సతీష్, థ్యాంక్ యూ.